హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తమలపాకుతో ఇలా వినాయకునికి ప్రసాదంగా చేసి పెట్టండి. సంకట చతుర్థి రోజు కానీ వినాయక చవితి రోజు కానీ ఇలాగా స్పెషల్గా చేసి చూడండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. దానిలో 1 కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి. ఈ శనగపప్పులో నీళ్లు వేసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. మొత్తం నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ నీళ్లు ఒక 2 కప్పుల వరకు వేసుకొని ఒక గంట సేపు నాననివ్వండి. ఎక్కువ టైం ఉన్న వాళ్ళైతే 2-3 గంటలైనా నానబెట్టుకోండి. ఇలాగా గంట సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. గంట సేపు తర్వాత నానిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం శనగపప్పు మునిగే వరకు నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకొని 5 విజిల్ రానివ్వండి. 5 విజిల్లు వచ్చి చల్లారేలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు బెల్లం, 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత బియ్యం పిండి తీసుకొని 1.5 కప్పు వేసుకోండి. ఇక్కడ నేను తడి బియ్యం పిండి వేసుకుంటున్నాను కాబట్టి 1.5 కప్పు పడుతుంది. అదే పొడి బియ్యం పిండి వేసుకున్నట్లయితే 1 కప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా వచ్చే వరకు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. పప్పు విజిల్ వచ్చి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఇలాగ మనకి ఎక్కువ నీళ్ళు లేకుండా ఇలా ఉండాలి. ఒకవేళ ఎక్కువ నీళ్ళు ఉన్నట్లయితే దగ్గరికి ఉడకపెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అదే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారనుకోండి 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటూ ఉండాలి. ఈ పూర్ణం అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత 4 యాలక్కాయలని పొడిలా చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు చూడండి ఇలాగ గట్టిగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం పూర్ణాలు ఎలా తయారు చేసుకుంటామో అలాగా రౌండ్గా బాల్స్లా తయారు చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ తమలపాకులు తీసుకోండి. తమలపాకులు తీసుకున్నప్పుడు వెడల్పైనవి తీసుకోండి. వెడల్పైనవి తీసుకున్నట్లయితే మనకి ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా శుభ్రంగా నీట్గా నీళ్ళలో ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి, మట్టి ఏం లేకుండా. ఇప్పుడు ఈ తమలపాకుల్ని ముందు వైపు కాకుండా వెనక వైపు ఉండేలాగా చూసుకోండి. ఫంక్షన్లో మనకి తమలపాకుతో కిల్లి చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికి. కాబట్టి మనం తమలపాకులతో పండగలప్పుడు ఇలా చేసుకున్నట్లయితే మనం హెవీగా తింటూ ఉంటాం కదా, అవన్నీ కూడా చక్కగా అరిగిపోతాయి. ఇప్పుడు ముందు వైపు కాకుండా వెనక వైపు తీసుకొని ఈ ఆకును ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆకు పైన మనం బియ్యం పిండి ముద్దను తీసుకొని ఒక చిన్న బాల్లా చేసుకొని దాన్ని ఈ ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ లావుగా ఉండేలా కాకుండా పల్చగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొన్నాన్ని దీని మధ్యలో పెట్టేసుకోండి. దీన్ని కూడా కింద వరకు స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఆకుని ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలాగా జస్ట్ మడత పెట్టేసుకోండి. మనకి లోపల ఉన్న పూర్ణం కనిపించినా పర్వాలేదు. ఇలాగా మనం చేతితో స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఇలా గట్టిగా ఆకుతా అన్నట్లయితే మొత్తం అంతా పూర్ణం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. చూడండి, ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. పూర్ణం అంతా కూడా చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాగా మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ తమలపాకు లేదు అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి ఒక కవర్ తీసుకోండి. కవర్ తీసుకొని ఈ పిండి ముద్దను పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చెక్కలు ఎలా చేసుకుంటామో అలాగా చెక్కలాగా ఒత్తేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒత్తేసుకున్న తర్వాత దీని మధ్యలో పూర్ణాన్ని పెట్టేసుకొని కవర్తో పాటే ఫోల్డ్ చేసుకోండి. చేత్తో ఫోల్డ్ చేసినట్లయితే విరిగిపోతుంది అనుకుంటారు కాబట్టి ఇలా కవర్తో ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవచ్చు. ఇలాగే మీకు తమలపాకు లేకపోతే ఇలా రెడీ చేసుకోండి. ఇడ్లీ పాత్ర గిన్నె తీసుకొని లేదంటే మనం ఏదైనా ఆవిరి పెట్టేది ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర రేకు పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న తమలపాకులతో దీన్ని ఒక్కొక్క దాన్ని దీనిపైన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇది ఉడికేటప్పుడు మనకి మంచి వాసన వస్తుంది. తమలపాకు వాసన చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలకి తమలపాకు ఇవ్వకూడదు అనుకుంటాం కానీ దీనిలో మనం ఒక్క కానీ సున్నం కానీ వేయట్లేదు కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి డైజెషన్ అవ్వడానికి ఇవ్వచ్చు. చూడండి, ఉడికిన తర్వాత మనకి ఇలాగ కొంచెం ఆకు సెపరేట్ అవుతుంది. అప్పుడే మనకి ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వినాయక చవితి రోజు మనం హెవీ ఫుడ్ తింటూ ఉంటాం కదా, ఇలాగా తమలపాకుతో చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా మంచిది. నెలకు ఒకసారి చాలామంది వినాయకుడికి సంకట చతుర్థి రోజు
ఇలా కుడుములు చేస్తూ ఉంటారు. ఇలాగా ఒకసారి డిఫరెంట్గా చేసి పెట్టండి. నెలకు ఒకసారి తింటాం కాబట్టి మనకి తమలపాకు కూడా ఆరోగ్యానికి మంచిది. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.